ప్రార్థన చేయాలి అనే ఆశ కలుగుతుంది కానీ ఏదో ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ నేను వెంటాడుతుంది కదా. నేను ఇన్ని తప్పులు చేశానే, ఇంత రోతగా జీవించానే, దేవుని కన్నుల ఎదుటికి రావడానికి నాకు మనసు రావట్లేదు అనుకుంటున్నావా? 30 Days సిరీస్ లో ఒక చిన్న సలహాతో మీ ముందుకు వచ్చాను. ప్రార్థన చేయడానికి మోకరించలేని పరిస్థితిలోనే ఉన్నావు కదా. దేవుని ముఖాన్ని ఫేస్ చేయలేని స్థితిలో ఉన్నావా? అంత ఘోరమైన స్థితిలోకి దిగజారిపోయావా? నేను చెప్పిన పని, ఈ ఒక్క పని చేయి, సమాధానంగా దేవుని యొక్క ప్రార్థన చేయగలం. ఒక పేపర్ తీసుకో, ఒక పెన్ను తీసుకో, పెన్ను తీసుకొని దేవునికి లెటర్ రాయటం స్టార్ట్ చేయి. ప్రభువా, నేను పలానా సిచ్యువేషన్ లో పలానా పద్ధతులను పడిపోయానయ్యా, ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో నేను జారిపోయానయ్యా, నాకు సహాయం చేయవా అని ఒక లెటర్ రాసుకో. మనస్ఫూర్తిగా రాయి. రాస్తుండగానే నీ కళ్ళలోంచి కన్నీరు కారుతుంది. ఏదో ఒక తెలియని సంతోషంలోనికి నువ్వు వస్తావు. వెంటనే నువ్వు రాసిన దాన్ని ఎవరికి చూపించకుండా మడత పెట్టేసి, చింపేసి, పక్కన పడేసి, మోకరించి ఖచ్చితంగా నువ్వు దేవునితో కొద్ది సమయం గడపగలవు. ఇది నేను ఎక్స్పీరియన్స్ పూర్వకంగా నా జీవితంలో నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నాను. డామ్ ష్యూర్ గా నువ్వు ప్రార్థనలో కొద్దిసేపు గడపగలవు. ఈ పని చేసి చూడు. ఇంకా ఎవరెవరైతే ఇలాంటి పరిస్థితిలో ఉన్నారో వారందరికీ ఈ వీడియో షేర్ చేసి మన పేజీని ఫాలో చేసి ఈ 30 days లో ఒక ఉన్నతమైన ట్రాన్స్ఫర్మేషన్ లోనికి